ఓం నమ శివాయ. ఈరోజు మనం పరమేశ్వరుడి యొక్క నామాలు తెలుసుకుంటున్నాం. అష్టోత్తరంలో ఒక్కొక్క నామానికి అర్థాలు, ఆయనకు అలా ఎందుకన్నా ఆ పేరు వచ్చింది అనే విషయాలని మనం తెలుసుకుంటున్నాం. శివో మహేశ్వర శంభు. శివాని మహేశ్వర విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ రెండు పేర్లకి అర్థాలు, ఎందుకలా పరమేశ్వరుని అన్నారు అని. ఇక శంభు, సంభవయాతీతి ఇది శంభు. సుఖాలకు స్థానమైన వాడిని శంభు అన్నారు. కేవలం సుఖాలకు స్థానమై ఉండడం చేత మనకి కలిగే ప్రయోజనం ఉండదు. మనకి అంటే సమస్త జీవకోటికి బ్రహ్మాండంలో సుఖస్థానం కల్పించి పిండాండాల్లో జ్ఞానేంద్రియ సంఘాతం ఏర్పాటు చేస్తాడు మహానుభావుడు. బయట జలపాతం ఉంది, గులాబీ పువ్వు ఉంది, మందార పువ్వు ఉంది, చూడడానికి కన్ను ఉంది. బయట వీణానాదం ఉంది, వినడానికి చెవి ఉంది. బయట మధుర పదార్థం ఉంది, రుచి తెలుసుకోవడానికి నాలుక ఉంది. కొడుకును ముట్టుకున్నప్పుడు కలిగే ఆనందం తెలుసుకోవడానికి చర్మానికి స్పర్శ ఉంది. ఆ స్పర్శ కూడా ఎలా ఇచ్చాడైనా? కొడుకును ముట్టుకుంటే ఒకలాగా, భర్తనో భార్యనో వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటే ఒకలాగా, తండ్రిని ముట్టుకుంటే ఒకలాగా, తల్లిని ముట్టుకుంటే ఒకలాగా, సోదరులను ముట్టుకుంటే ఒకలాగా. ఆ స్పర్శ తేడా వచ్చేస్తూ ఉంటుంది. అందరిది ఒకే రకమైన స్పర్శలాగా అనిపించదు. కాబట్టి అది తెలుసుకోవడానికి చర్మానికి స్పర్శ ఇచ్చాడు భగవంతుడు. బయట సువాసన ఉంది, ఆఘ్రాణించడానికి ముక్కు ఉంది. ఆయన బ్రహ్మాండంలో ఏ సుఖాలను ఉంచాడో అనుభవించడానికి జ్ఞానేంద్రియ సంఘాతం ఉంచాడు. జ్ఞానేంద్రియ సంఘాతం చేత బ్రహ్మాండంలో ఉండే సుఖాలను అనుభవించడానికి కావలసిన వ్యవస్థని ఆయనే కల్పించాడు. సమస్త సుఖాలను శంభుదేవుని వలన అనుభవించగలుగుతున్నాం. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే బ్రహ్మాండంలో సుఖస్థానాలు ఉండవు. వాటిని అనుభవించడానికి జ్ఞానేంద్రియాలు ఉండవలసిన అవసరం ఉండదు. ప్రాణం ఉండదా అంటే ఉంటుంది. చూడడానికి, తినడానికి, వినడానికి అవకాశం ఉండకుండా ఒక కొండ చిలువలా పడి ఉంటాడు. అంతే కదండి. ఇప్పుడు వాటికి ఏ స్పర్శ ఏవి తెలియకుండా ఉండాలంటే, ముక్కు వాసన తెలియదు అనుకోండి, తీసుకొచ్చి మురిగిపోయిన ఒక చర్మాన్ని తీసుకువచ్చి, ఒక కళేబరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా దానికి ఏమీ తెలియదు. అలాగే ఒక చక్కటి మల్లెపూల దండ తీసుకొచ్చి అక్కడ పెట్టినా ఆ ముక్కుకి వాసన తెలియదు అనుకోండి, ఆ చలనం లేదనుకోండి, ఇంద్రియ సంఘాతం లేదనుకోండి, అప్పుడు దానికి ఏమీ తెలియదు. చెవులకి వీణానాదమైనా ఒకేలాగే ఉంటుంది, పంది అరిచినా ఒకేలా అనిపిస్తుంది. అలాగే కళ్ళ ముందు జలపాతాలు వెడుతూ ఉన్న చక్కగా ఆ నీరు అది చూడడానికి ఒకలాగే అనిపిస్తుంది. చక్కటి పువ్వుల తోటకి వెళ్ళి ఆ పువ్వులన్నీ చూడాలన్నా ఆ కళ్ళు పనిచేయనప్పుడు ఏమీ తేడా తెలియదు. ఇక నాలుకంటారా, రుచి అనేది భగవంతుడు మనకు పెట్టకపోతే దాని మీద తీసుకొచ్చి మండుతున్న బొగ్గు కణిక పెట్టినా ఒకటే, చక్కటి మైసూరు పాకు పెట్టినా ఒకటేలా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ ఏ విషయాలలో ఎటువంటి అనుభూతులు కలగాలి అనే విషయాలని పరమేశ్వరుడు తెలుసుకుని ఈ పంచేంద్రియాలకి చక్కటి సుఖస్థానాలుగా ఉంచగలిగాడు. కాబట్టి ఇవేవీ లేకపోతే మనిషి ఎందుకు? మనిషే కాదు, భూమండలం మీద ఉండేటటువంటి జీవి ఏది కూడా దేనికి కూడా ఉపయోగపడకుండా ఎక్కడున్నవో అక్కడే పడి ఉంటాయి. జీవులు నిత్య కైంకర్యంతో సంతోషంగా ఉండగలుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఏంటండి? శంభుదేవుని అనుగ్రహం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సుఖాలని ఈశ్వరుడు బ్రహ్మాండంలో కల్పించి పిండాండంలో ఉండే జ్ఞానేంద్రియాలతో అనుభవించడం, ఇదొక్కటేనా శాస్త్రానికి సృష్టికి ప్రయోజనం? మిగిలిన ప్రాణులకు జ్ఞానం అన్న మాట తెలియదు. మనుష్యుడనే ప్రాణికి వైరాగ్య సుఖం. సుఖాలలోకెల్లా మహోత్కృష్టమైనది వైరాగ్య సుఖం అండి. వైరాగ్య స్పర్శలో దుఃఖ స్పర్శ వలన క్షీణించడం అన్నది ఉండదు. సుఖస్పర్శకి ఉండే ప్రమాదం కొంతకాలానికి అది దుఃఖంగా మారిపోతూ ఉంటుంది. మనస్సు దేన్ని చూసినప్పుడు దేని స్మరణ చేత ఉత్తేజం, ఉద్వేగం, సంతోషాన్ని పొందుతుందో అది సుఖానికి కారణమై ఉంటుంది. అందరి సుఖం ఒకలా ఉండదు, అలా ఉండాలని లేదు. అందరికీ అన్ని వస్తువులు సుఖహేతువులు కావు, అందరికీ అన్ని వస్తువులు దుఃఖహేతువులు కావు. సుఖహేతువే దుఃఖానికి కారణమవుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక చక్కటి మధుర పదార్థం అంటే స్వీట్స్ ఉన్నాయి. ఆ స్వీట్లలో చక్కగా ఇష్టమైనది ఏదో, మినపసున్ను అంటే ఇష్టం అనుకోండి, ఆ మినపసున్ని తిన్నప్పుడు సుఖంగా బాగుంటుంది. ఒకటి తింటే బాగుంటుంది, రెండు తింటే బాగుంటుంది. రోజు తింటూ ఉంటే కొన్నాళ్ళకి శరీరానికి షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. అప్పుడు ఎంతో ఇష్టమైనటువంటి మినపసున్ని తిని సుఖపడినటువంటి వాడు దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. కాబట్టి ఆ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అంటే ఈ సుఖాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఇటువంటివి చేయకుండా
మొదటి నుంచే జాగ్రత్తగా ఉంటే సుఖము లేకుండా దుఃఖము లేకుండా అన్నిటినీ సమానంగా చూసేటటువంటి చర్యని ఇవ్వడానికి భగవంతుడు, ఆ శంభునాథుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనం మూర్ఖులం కదండి. ఏది సుఖంగా ఉంటుందో దాన్ని ముందు బతికుండగానే అనుభవించేయాలి అనే ఒక చెడు ఆలోచనతోటి, అంటే సుఖము అంటే అది చెడు దృష్టితో ఉండేటటువంటి సుఖమనే తీసుకోకండి. మనకు ఉండే కోరికలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఏదైనా ఒకటి అన్నది ఉంటే చాలదేమో అనిపిస్తూ ఉంటుంది, ఇంకా అనేకం కావాలి అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళాం, ఒక రకమైన బట్టలు తీసుకున్నాం, దీనికంటే అది చాలా బాగుందని పక్క వాళ్ళు చూస్తున్న బట్టల కేసు చూసి మనం ఎప్పుడూ వచ్చింది ఏంటో తెలుసా అండి, మనం చూసుకుని మనం ఏరుకున్నటువంటి బట్ట కంటే పక్కవాడు తీసి వాడి చేతిలో ఉన్న బట్ట చాలా బాగుంటుంది, ఈ డ్రెస్ చాలా బాగుంది, ఈ చీర చాలా బాగుంది, ఈ ప్యాంటు చాలా బాగుంది అనుకుంటాను తప్పితే మనకి చేతిలో ఉన్నది మనకు నచ్చింది తీసుకుందాం, మన ఆర్థిక ఇబ్బంది ఎంతవరకు ఉందో, ఆర్థిక స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకుందాం అనేటటువంటి కోరికని ఆ రోజుతోటి అక్కడికి అణిచేసుకుని మర్నాటి నుంచి ఇంక దాని మీదే అలాంటి కలర్ నాకు లేదు, ఆ కలర్ తీసుకోవాలి అంటే, ఇది చిన్న ఉదాహరణగా ఊరికే మన పండిత భాషలో చెప్తే అర్థమవుదేమోనని మన పామర భాషలో చెప్పుకోవడం జరుగుతోంది. కాబట్టి ఆ రంగు తీసుకోవాలి అని ఈసారి తీసుకుని షాపుకి వెళ్ళి ఇంకోటి ఏదో తీసుకునేంత వరకు కూడా మనం దాని గురించే ఆలోచిస్తూ ఉన్నదాన్ని విదిలేసుకుని, ఇప్పుడు ఒక చీర కొనుక్కున్నాం అనుకోండి, ఆ చీరకి ఇంకా ఫాల్ కుట్టుకోం, జాకెట్ కుట్టుకోం, ఇంకో చీర ఏం కొనుక్కోవాలా అనేటటువంటి, అంటే ఆడవాళ్ళని అంటున్నానని అనుకోకండి, మగవాళ్ళకి ఉంటుంది. ఆ ప్యాంటు షర్ట్లు ఎవరో వేసుకున్న జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుందామా, మన వయసును బట్టి కూడా మర్చిపోయి వేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి చిన్న ఉదాహరణ ఊరికే, అంటే కార్లు బంగ్లాలు అనేటువంటివి అందరికీ లేకపోయినా ఇలాంటి చిన్న చిన్న కోరికలు అటువంటివి చాలామందికి తీరని కోరికలలాగా ఎప్పుడూ ఏదో ఒక కోరిక ఉండేటట్టుగానే ఉంటూ ఉంటాం. దానికోసమే ఆ సుఖాల కోసమే మనం వెంపర్లాడిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమవుతోందండి, మనకి మామూలుగా కావలసిన దానికంటే ఎక్కువ కోరేసుకుని ఆ కోరిక తీరలేదన్న విషయంలో దుఃఖానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, భార్య యందు తీవ్రమైన అనురక్తి భర్తకి, భర్త యందు తీవ్రమైన అనురక్తి భార్యకి ఉండడం దోషం కాదు. కానీ కాలంలో ఒకరు ముందు వెళ్ళిపోవాలి కదండి, తప్పదు. రెండవ వాళ్ళకి దుఃఖమే. ఏ వస్తువు సుఖమైనదో అది దుఃఖానికి కారణమై కూర్చుంటుంది. స్మరణ కూడా కన్నుల వెంట నీరు కారేటట్లు చేస్తూ ఉంటుంది. ఎందుకనండి, భార్య ఉందనుకోండి, ఆ భర్తకి ఏ టైంకి కాఫీ కావాలి, ఏ టైంకి టిఫిన్ పెట్టాలి, ఏ టైంకి స్నానం చేస్తాడు, అక్కడ బట్టలు రెడీగా పెట్టాలి, వచ్చేసరికి ఏం చెయ్యాలి, కాస్త కాఫీ టిఫిన్ చేసి పెట్టాలా, లేకపోతే ఏమైనా చిన్న చిన్నగా స్నాక్స్ లాంటివి తింటాడా, మళ్ళీ రాత్రి ఏం తింటారు, ఇవన్నీ కూడా భార్యకు తెలుస్తాయి. అలాగే భర్తకి ఎటువంటి సమయంలో ఎలా ఉండాలి భార్యతోటి, దానికి ఏదో కాస్త చిరాగ్గా ఉంది, పుట్టింటి వాళ్ళతోటో లేకపోతే అత్తింటి వాళ్ళతోటో ఏదో మాట పడిందో, లేకపోతే ఏదో పిల్లలు ఏదో విసుక్కున్నారో, ఇలాంటప్పుడు బయటకు తీసుకెళ్ళి కాస్త సరదాగా దాన్ని తిప్పేసి వద్దాం. లేకపోతే ఏదో పని చేసుకుంటోంది, ఆ పని చేసిన పని బాగుందని మెచ్చుకుంటే అది సంతోషిస్తుంది. ఇలాంటివన్నీ భర్తకి భార్యకి, భార్యకి భార్య విషయం భర్తకి తెలుస్తూ ఉండాలి. అలా తెలుసుకుని సంతోషంగా ఉంటున్నటువంటి జంటలో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి కదండి. అది జీవితం అన్నాక ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారు, భార్యో భర్తో. వెళ్ళిపోయిన తర్వాత ఇన్నాళ్ళు అన్ని సౌకర్యాలు చేసినటువంటి భార్య లేదంటే ఆ భర్తకి చేతులు ఆడినట్టు అయిపోతుంది. కొంత పని వచ్చిన భర్త అనుకోండి పర్వాలేదు, అసలు పని అనేది తెలియకుండా అన్నీ సమకూర్చేటటువంటి భార్య ఉంది కదా అని ఏమి పని నేర్చుకోకుండా ఉండేటటువంటి భర్త అయితే అతనికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాగే భర్త అన్ని విషయాలు బయటికి వెళ్ళి అన్ని విషయాలు, కూరలు తేవడం ఏంటి, సరుకులు తేవడం ఏంటి, బ్యాంకు పనులు చేయడం ఏంటి, అన్నీ చేసుకుని వచ్చేటటువంటి భర్త గనక ముందు వెళ్ళిపోతే ఈ భార్యకి చేతులు కట్టేసినట్టు అవుతుంది. ఏది ఎక్కడ ఉందో ఏమిటో ఏమీ తెలియని పరిస్థితి. పిల్లలన ఎక్కడెక్కడో అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ అక్కడ ఉంచేస్తారు. వాళ్ళు వచ్చి అమ్మ మాతో వచ్చేసి ఇవన్నీ ఎందుకు అంటారు తప్పితే, ఈవిడ ఈ ఇల్లు భర్త ప్రేమతో తను భార్య ఇద్దరూ కలిసి కట్టుకున్నటువంటి ఆ ఇంట్లోంచి వచ్చేస్తే మానసికంగా అయినా అతను అక్కడే ఉన్నాడు అన్నట్టుగా ఊహించుకుంటూ అయినా ఉండగలదు. కానీ అక్కడికి వెళ్ళిపోతే కోడలు కొడుకు ఇద్దరూ వెళ్ళిపోతారు, లేకపోతే కూతురు అల్లుడు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఆ తెలియని ఊరు, తెలియని ప్రదేశం, ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఖైదీగా ఒక జైలులో ఉన్నట్టుగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళదనుకోండి, ఇన్ని రోజులు ఎవరైతే సుఖాన్ని ఇచ్చారో వాళ్ళని తలుచుకుని దుఃఖించాల్సి వస్తూ ఉంటుంది.
కాబట్టి వైరాగ్యం ఉన్నవారికి దుఃఖస్పర్శ కలగదు. సంగదోషం ఉండని కారణానికి వాడెప్పుడూ సుఖంతోనే ఉంటూ ఉంటాడు. వైరాగ్యం సుఖదుఖాతీతమైన సుఖస్థితి. మనుష్యుడు ఒక్కడే ఒక మెట్టు పైకెక్కాలి. మిగిలిన ప్రాణులకు ఈ బాధ లేదు. అవి సుఖం కోసమే వెంపర్లాడతాయి. మనిషి కూడా అలా సుఖం కోసమే వెంపర్లాడొచ్చా అంటే అది తప్పకుండా దోషభూయిష్టమే. చూడండి, జంతువులు ఎప్పుడూ కూడా వాటికి వావి వరసలు అనేవి కూడా ఉండవు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి వాటికి సుఖంగా ఉండాలనే చూసుకుంటాయి తప్పితే ఎప్పుడూ బాధ అనేది ఉండదు. ఆ కడుపున పుట్టిన బిడ్డే ఏదో వేరే పక్షి వచ్చి ఆ గుడ్లనో లేకపోతే వాటినో తినేస్తే ఆ కాసేపు కుయ్యలాడతాయి, మళ్ళీ మామూలే. కానీ మనిషి అలా ఉండలేడు. అలా మనిషి ఎప్పుడూ సుఖం కోసమే వెంపర్లాడడం అనేది దోషభూయిష్టం. బతికి ఉన్నంతకాలం సుఖాల కోసమే అనుకోకూడదు. మనంగా సుఖాలను పరిత్యజించాలి. వానప్రస్థానం అన్నమాట అందుకే వచ్చిందండి. కొడుకుకు పట్టాభిషేకం చేసి రాజభోగాలను అనుభవించకుండా ఎందుకు విడిపోతున్నాడు? కోట్ల మందిలో ఏ ఒక్కడో ఇది సుఖమా అని ఒక ప్రశ్న వేసుకోవడం మొదలు పెడతాడు. మిగిలిన వాళ్ళు వేసుకోరు. కాబట్టి సంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. వార్ధక్యం వచ్చిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ ఇలా స్వతంత్రంగా ఉండడానికి అలవాటు పడి అదే బాగుంది అనుకుంటూ ఉంటారు. దాన్ని విడిచిపెట్టేయాలి. ఎంత వయసు గడిచిపోతున్నా సుఖస్థానాల గురించి వెంపర్లాడతారు తప్పితే నిజంగా ఇది సుఖమా, ఇది శాశ్వతం సుఖం కాదు, ఇందులో దుఃఖస్పర్శ ఉంది, ఎంత అనుభవించినా దుఃఖం అన్న స్పర్శ లేకుండా నిజమైన సుఖంగా నిలబడేది ఏదో దానికి ఆనందం అనే పేరు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతుంటారు. ఆనంద నిలయుడు ఆయనే. ఎవరు? పరమేశ్వరుడు. తనలో తాను రమించేవాడు. ఇది బయట వెతికితే దొరికేది కాదు, అంతర్ముఖుడైతే దొరుకుతుంది. ఈ ప్రశ్న వేసుకున్న వాడికే వైరాగ్యం వస్తూ ఉంటుంది. అయితే ఈ రోజులను బట్టి చెప్పాలంటే అసలు నిజానికి చక్కటి ఆత్మీయత అనుబంధం ఉన్న తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి అటువంటి చక్కటి అనుభూతి, ఒక ప్రేమ అనురాగం ఉందనుకోండి, వాళ్ళు కొంత వయసు వచ్చాక కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయి ఉండడం అనేది మంచి విషయమే. అలా అందరూ ఉన్నారు అనుకోవడం తప్పు అన్న విషయం ఎందుకంటున్నానంటేనండి, అందరూ కూడా అంత ఆప్యాయతగా తల్లిదండ్రులను చూసి అంత ఆప్యాయంగా కొడుకుల దగ్గరకు ఉండి ఆ అనురాగాన్ని పుట్టినప్పుడు వాళ్ళని ఎంత బాగా చూసుకున్నామో అలాగే మనని వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు అలా చూసుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుని ఆ కొడుకులు కూతుళ్ళు అలా చూసుకునే తల్లిదండ్రులని అలా చూసుకునే వాళ్ళు ఉంటే కాదు, అలాంటి వాళ్ళే ఉండుంటే ఈ వృద్ధాశ్రమాలు అనేవి అసలు ఉండకపోనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులని అంత ప్రేమగా చూసుకుని పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచారో అంత ప్రేమగాను వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత 1-4 సార్లు ఏం కావాలి నాన్న, తిన్నావా, మందులు వేసుకున్నావా, అలా ఏమైనా బయటకు వెడతావా, లేకపోతే ఏమైనా పుస్తకం తెమ్మంటావా చదువుకోవడానికి, లేకపోతే ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడతావా, ఇలాంటి చిన్న చిన్న కోరికలు వాళ్ళకి ఇంకేముండదు. ఎందుకంటే నువ్వు పంచపక్ష పరమాణాలతోటి తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేసినా వాళ్ళు తినలేరు, హరాయించుకోలేరు. ప్రేమగా అన్నం తినేటప్పుడు ఇదిగో ఇది నీకు ఇష్టమని చేయించాను నాన్న, తిను, బాగా చేసింది మీ కోడలు అని చెప్పి, ఎలా అయినా అమ్మ చేసినంత బాగా చేయలేవే అని ఓ మాట, కోడలు నిజంగా బాగా చేసినా కూడా ఓ మాట అన్నారనుకున్న తల్లి మురిసిపోతుంది. అబ్బా నా పిల్లాడికి నేను చేసిన వంట ఎంత ఇష్టమో అనుకుని ఆ రోజు మన్నాడు ఓపిక లేకపోయినా లేచి నేను చేస్తాలే అమ్మాయి, ఇవన్నీ ఇలా చెయ్యాలి, నువ్వు తరిగేసి పెట్టు అని అక్కడికి వెళ్ళి చేసి ఆనందపడిపోయి సంతోషపడిపోయి, ఆ వృద్ధాప్యంలో మేము ఎంత అదృష్టాన్ని పొందామో, భగవంతుడు మాకు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడో, పిల్లలు ఇంత చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నారు అనేటటువంటి సంతోషాన్ని ఆ తల్లిదండ్రులకి కనుక కలిగించినట్టయితే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. పరమేశ్వరుడి అనుగ్రహం వాళ్ళ మీద ఉంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటేనండి, ఈరోజు మనం మన తల్లిదండ్రులను చూస్తే రేపు మన పిల్లలు మనల్ని చూస్తారు. లేకపోతే వాళ్ళు ఎందుకు చూస్తారండి? మనం తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేసామనుకోండి, వాళ్ళు రేపొద్దున ఎప్పుడు పెద్ద అవుతారా, ఎప్పుడు వృద్ధాశ్రమంలో పడేద్దామా అని చూస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులకి చేసుకున్న సేవ అలాగని రోజు కార్లలో తిప్పేసి వాళ్ళకేవో పెద్ద పెద్ద పట్టు చీరలు, లేకపోతే పెద్ద అంచు కలిగినటువంటి పట్టు పంచలు అవి కొనక్కర్లేదు. వాళ్ళకి తేలికగా ఉండేటువంటి వాయలు చీర పెట్టినా సరే, వాళ్ళకి అసలు బట్టలు పెట్టినా పెట్టకపోయినా ప్రేమగా మాట్లాడితే చాలు అనేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అయిపోతూ ఉంటారు. 60 ఏళ్ళు దాటాక పసిపిల్లలు అయిపోతూ ఉంటారు. 1-4 సార్లు అడుగుతూ ఉంటారు. రే ఇదేంటిరా అని అడిగారు అనుకోండి, ఇదేదో గిన్నెలు తోముకునే మిషన్ నాన్న, కొనుక్కున్నాము, పనమ్మాయి సరిగ్గా రావట్లేదు అని చెప్పారనుకోండి,
అయితే ఇదన్నీ తోమేస్తుందా? బాగానే ఉంది. ఎంతయిందిరా అని అడుగుతారు. చెప్తాడు ఓపిక. మళ్ళీ కాసేపు అయిన తర్వాతో ఒక 2 రోజులు పోయాకో, ఇది ఎలా వాడతారు నాన్న? ఎంతయింది? అని అడుగుతారు. లేకపోతే చూడండి కొంతమంది ఎలా ఉంటారంటేనండి, వాళ్ళకి పాపం తెలియనితనమో, లేకపోతే ఆ వయసొచ్చిన తర్వాత ఇంక అలా అయిపోతారో తెలీదు గానీ, ఒక 10,000 పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నాడు కొడుకు, లేతే కూతురు. తీసుకొచ్చారు. ఎంతుంటుందిరా ఇది? రూ. 1000 ఉంటుందా? అని అడిగాడనుకోండి, ఆ కొడుకు ఎంత చిన్నబుచ్చేసుకుంటాడు. అయ్యబాబోయ్! 10,000 పెట్టి కొన్నాను నాన్న, రూ. 1000 అంటున్నావు నువ్వు. మా కాలంలో అలా ఉండేదిరా అన్నారనుకోండి, అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగిపోయాయి నాన్న అని చెప్పాలి నెమ్మదిగా ఆయనకి సముదాయించి గానీ, చాలేనన్నా రూ. 1000కి ఏమొస్తుంది ఇప్పుడు చీపురు కట్ట కూడా రావట్లేదు. నేను మరీ చౌదస్తంగా అనిపిస్తూ ఉంటుంది. 10,000 తెలుసా అది? చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని విసుక్కున్నాడనుకోండి, ఆ తండ్రి ఎంత బాధపడిపోతాడండి. కాబట్టి మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే, ఎప్పుడూ పెద్దవాళ్ళు పిల్లల్ని గానీ, పిల్లలు పెద్దవాళ్ళని గానీ బాధ పెట్టకుండా గడిచిపోయేటటువంటి రోజులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరుగుతూ ఉండాలి. కాబట్టి మనం ఎంతో ప్రేమించే వ్యక్తి వెళ్ళిపోయాడనుకోండి, కాలం చేశాడనుకోండి, జీవితం చాలా బాధగా ఉంటుంది. ఏమిటి ఈ జీవితం అనిపిస్తుంది. ఏం సుఖం మీద వెంపర్లాట ఉండదు. 2, 3 రోజుల తర్వాత ఎన్నాళ్ళు తింటాను ఈ చప్పిడి, 11 రోజుల వరకు తినకూడదా అంటారు. దుఃఖం వలన కలిగిన వైరాగ్యం శాశ్వతం కాదు. వచ్చినట్టు వచ్చి పోతూ ఉంటుంది. దాన్ని మందవైరాగ్యం అంటూ ఉంటారు. మందవైరాగ్యం అంటే అప్పటికి కలిగి ఏమిటో ఈ భవబంధాలు అంటారు. ఆ రోజుకి చూడండి, ఇంకెందుకండి జీవించడం, ఆవిడ లేకపోతే, లేకపోతే ఆయన లేకపోతే ఎందుకండి ఇంక ఈ జీవితం, పిల్లలు ఉన్నారు, వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకుంటారు, నేను ఏకాకిని అయిపోయాను అన్నట్టుగా బాధపడతారు. ఓ నెల్లాళ్ళు 2 నెలలు అయ్యాక బయటికెళ్ళి అన్నీ తెచ్చుకోక తప్పదు, ఇంట్లో తినక తప్పదు. నీరసం వస్తే చేసేవాళ్ళు ఎవరున్నారండి? కాబట్టి ఏదో కాస్త తినాలి అనుకుని తింటూ ఉంటారు. అలాగ ఓ ఏడాది 2 ఏళ్ళు అయ్యాక మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటారు. ఆ సంతోషాలు, ఆ సుఖాలు అనుభవించడాలు, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడాలు, కొడుకుల ఇంటికి వెళ్ళడాలు, కోడళ్ళ ఇంటికి వెళ్ళడాలు, ఫంక్షన్లకు వెళ్ళడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సుఖాలయందు తనివి తీరక కలిగినట్టుగా కలుగుతూ ఉంటుంది ఈ బంధం అన్నది. మందవైరాగ్యం అంటే ఏంటంటే తెలుసా అండి, అప్పటికప్పుడు అనుకుంటాం ఏమిటో ఈ భవబంధాలు అంటూ ఉంటాం. కానీ అవి తనివి తీరకుండా కలిగేటట్టుగా కలిగిచ్చేటట్టు చేస్తూ ఉంటారు. కొడుకు మాట వింటున్నాడు, అయినా ఈ అనుబంధాలు శాశ్వతమా అంటే వైరాగ్యం వచ్చినట్లు. కొడుకు మాట వినలేదని వచ్చే వైరాగ్యం వైరాగ్యం కాదు, మందవైరాగ్యం అంటారు. అర్థమైందండి? ఇప్పుడు మనం మన పిల్లాడికి చెప్తాం, బాబు ఈ పని చెయ్యొద్దురా బాబు, ఎందుకు అలా చేస్తున్నావు, ఈ పని చెయ్యొద్దంటే, లేదు నాన్న ఇది చాలా ముఖ్యమైన పని, నీకు తెలియలే, ఇందులో చాలా లాభం ఉంటుంది అని చెప్పి చేశాడనుకోండి, మనం చెప్పాం అయినా వినట్లేదు అనేసి ఓ వైరాగ్యం వచ్చేసి ఇంకెప్పుడు వీడికి చెప్పకూడదు, ఏ మాట చెప్పకూడదు అనేటటువంటి వచ్చే వైరాగ్యం మందవైరాగ్యం. కానీ కొడుకు తను చెప్పినట్టే వింటున్నాడు. ఈ పని వద్దు నాన్న అంటే, సరే నాన్న నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, ఏం చేయమంటావో చెప్పు అని దగ్గర కూర్చుని తండ్రి చెప్పినట్టుగా మాట వింటే అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, వింటున్నాడు కానీ ఏమిటో ఈ బంధాలు ఎందుకు, వాడి గురించి కూడా నాకు ఇంక విదిలేయాలి, ఆ విషయాలన్నీ నేను ఎందుకు గుర్తుంచుకోవడం, ఆ ఎందుకు వాడికి అంతలా చెప్పడం అనేటటువంటి వైరాగ్యం మనకు కలిగిందనుకోండి, అది అసలైన వైరాగ్యం. ఆ అసలైన వైరాగ్యం ఎప్పుడు వస్తుందండి, పరిశీలన చేత లోపల భావన వచ్చి ఈశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటే వస్తుంది. ఎన్నాళ్ళయ్యా ఈ తాపత్రయం, ఎన్నాళ్ళు అనుభవించమంటావు, ఈ సుఖం సుఖమా అన్న భావన నాకు రాలేదు, ఏం చిత్రం అండి, నాకు ఈ వెంపర్లాట తీసేయవా, వైరాగ్య సుఖాన్ని ఇవ్వవా అని ఆయన్నే అడగాలి. ఇది శంభునామ ప్రత్యేకత. ఈ ప్రశ్న వేయించి వైరాగ్య సుఖాన్ని ఇవ్వగలవాడు శంభుడే. ఈ వైరాగ్య సుఖం కలగనంతసేపు మనుష్య జన్మకు ప్రయోజనం లేదు. మనస్సు సుఖస్థానాన్ని వెతుక్కుని వెంపర్లాడి ప్రాణోత్క్రమణ సమయం అయ్యేటప్పుడు కూడా దానికి ఇష్టమైన సుఖస్థానం మీద వెళ్ళి నిలబడితే తిరియక్కుగా వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే స్థితిలో పుడతారు. అంటే పాములు, జర్రులు, ఉడతలు, తాబేళ్ళు, తొండలు ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, తేళ్ళు, అలాంటి వాటిలుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. అలా పుట్టినప్పుడు ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేయలేం. ఆ పరిస్థితి కూడా రాకుండా ఉండాలి. మనుష్యుడిగా పుట్టావు కనుక ఈ సుఖాలు సుఖాలా అని ఒక వయసు వచ్చాక అడగాలి. అంతేగాని పెళ్ళైన దగ్గర నుంచి అబ్బాయి ఈ భార్య ఏమిటండి, ఈ పెళ్ళి ఏమిటండి, పిల్లలు ఏమిటండి అని వైరాగ్యం తెచ్చుకోవడం కాదు. నీకు 60 సంవత్సరాలు తీరిపోయాయి అంటే ఇక వైరాగ్యంలోకి వచ్చేస్తూ ఉండాలి.
ఎంత వయసు వచ్చినా అడగడం రాకపోతే జన్మ వృధా అయిపోతుందని గుర్తు. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి కానీ మా ఆఫీసులో అందరూ నన్ను మీరు ఎంత యంగ్గా ఉంటారండి, చాలా స్మార్ట్గా ఉంటారండి అంటూ ఉంటారు అని చెప్పుకున్నారనుకోండి, అది చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది కాదు ముఖ్యం. మనంతట మనకి వైరాగ్యం వచ్చి భగవంతుణ్ణి ఈ బంధాలు, ఈ సుఖాలు కొంత తగ్గించేసేయి స్వామి, ఎందుకొచ్చిన ఈ సుఖాలతో వచ్చిన దుఃఖాలు అని కనుక మనం పరమేశ్వరుడి దగ్గరికెళ్ళి చెప్పుకున్నాం అనుకోండి, అది అసలైన సుఖం. అది అసలైన వైరాగ్యం. ఇది తెలిసిన వాళ్ళు ఈశ్వరుని వద్దకు వెళ్ళి గుండెలు బాదుకున్నారండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు మచ్చుకి మనం రేపటి పారాయణంలో చెప్పుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగిద్దాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.